సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయలసీమ విలేజ్ షో. నా పేరు నాగేశ్వర రెడ్డి. ఈరోజు వచ్చేసి మా జేజీతో శనగ గుగ్గులు తయారు చేసే విధానాన్ని నేర్పిస్తాను. ఏంటంటే చాలామందికి తెలుసు, మన గుళ్ళ దగ్గర ఇట్లా పెడుతుంటారు కదా. నిజానికి ఏంటంటే మా జేజీ వాళ్ళ కాలంలో మధ్యాహ్నం పూట అంటే 3 గంటలప్పుడు 4 గంటలప్పుడు అన్నం తక్కువ వచ్చినా లేకపోతే ఏమైనా తినాలనిపించినా గబా అని నానేసి వీళ్ళందరికీ పెట్టేవాళ్ళు అన్నమాట. సో అది ఎట్లా చేస్తారు ఏంటన్నది చూపిస్తాను, మీరే చూడొచ్చు. ఇవంతా అంటే మాకు పండుతాయి అన్నమాట శనగలు. మేము ఇక్కడ రాయలసీమలో అంటే మేమున్న పులివెందుల ప్రాంతంలో ఎక్కువగా ఈ యొక్క శనగలు వేస్తాము. సో ఎట్లా చేయాలి జడ్జి? ఇవి ఫస్ట్ ఏం చేయాలా? నానేసి నీళ్ళల్లో ఫస్ట్ నీళ్ళలో నానేసుకోవాలా? ఎన్ని మనకు కావాల్సినన్ని సోలెడు కానీ 3 సిత్తు కానీ ఎన్నెన్నా కానీ మరి ఎన్ని తింటావా? అన్ని ఇంత ఖర్చు కొద్దీ నానేసుకునేది. ఎసురు పెట్టి ఎసురు కాంచేది, ఎసుట్లు వేసేది. ముందు ఎసురు పెట్టి ఎసురు కాల్చాలా? ఫస్ట్ ఎట్లా నానేసుకోవాలి? ఎంతసేపు నానేసుకోవాలి? పట్టిన నానేసుకోవాలా? 2 గంటల సేపు నానాలా. 2 గంటల సేపు నానాలా? ఒట్టిగా ఉంటాయి కాబట్టి బాగా ఇట్లా నానేసుకోవాలా? ఇగో నానేటి సూపు సో ఓకే, ఇట్లా నానేసుకోవాలి. ఓకే ఓకే, నానేసుకుంటే చూడండి ఇట్లా అవుతాయి. ఇట్లా సుక్కులు వచ్చినా నానేసి ఎసురు అయినాక ఎసుట్లో వేయాలా. ఇట్లా సుక్కులు వచ్చే వరకు బాగా నానేయాలా. నానేస్తే తొందరగా అవుతాయి, ఉడుకుతాయి. ఇప్పుడు ఏం చేయాలి? దీనిని ఉడికిన తర్వాత ఉప్పు వేసుకోవాలా. ఉడికినాక ఉప్పు వేసుకోవాలి. ఎట్లా? ఉడికిన తర్వాతనే మెత్తగా మనం ఉడుకుతుంటాయి, మనం తీసుకుంటాము. మెత్తగా ఎప్పుడు వచ్చాయి ఇట్లా తోలు, అట్లా అంటే తోలు ఎప్పుడు గడ్డకు వస్తుంది అప్పుడు కుక్కర్లో వేసి ఎట్ట తెలుస్తాయి? మళ్ళీ తీసి మళ్ళీ ఉప్పేసి మళ్ళీ పెట్టాలా? మళ్ళీ ఉప్పేసి పెట్టాలి. అంతసేపు అంత ముందే వేయచ్చు, ఏం ఉడుకుతాయి. కుక్కర్లో ఎన్ని విజిల్ వేసినా ఉప్పేయాలా? కుక్కర్లో అయితేనా 3 ఉడకమా 3-4 రానియాలా. రానిచ్చి విజిల్ తీసేసి ఉప్పేసి మళ్ళీ పెట్టాలా? ఒకటే పెట్టుకుని ఒకటి అట్టే పట్టుకుంటుంది, ఉప్పు పట్టుకుంటుంది. ఫస్ట్ దీనిని ఫస్ట్ ఎసురు కాంచుకోవాలా? ఎసురు కాంచాలా. ఎసురు కాంచి ఎసుట్లో వేయాలా? ఎసురు ఎంత పోసుకున్నా ఒకటే అయ్యేమో ఉడకాల ఎసుట్లోని. మిగిలిన ఎసురు కొంచి మళ్ళీ గిన్నెలో వడపోసుకోవాలా, బొక్కల గిన్నెలో తెచ్చండా. అని 3-4 ముందు ఎసురు కాంచుకోవాలంటే ఎసురు కాంచుకొని ఎసురు వేసుకోవాలంటే కుక్కర్లో అయితే అట్లా వేసుకోవచ్చా డైరెక్ట్? దీంట్లో ఎసురు పోసినా ఒకటి అట్లా ఎసురు కావాలంటే అట్నే కానీ ఇగో నీళ్ళు మంచి నీళ్ళు ఎసురే పెట్టుకోవాలి. పెద్ద గిన్నె అయితే ఎసురు పెట్టుకోవాలి, దండిగా అయితే అవుతుంది. ఏటట 4-3 ఉన్నదైతే కుక్కలు రాసుకుంటాను. ఎసురు చాలా కావాల్సిన వాళ్ళు అయితే కుక్కలు రాయడా. మీరు ఎట్లా చేస్తారంటే అప్పుడు? మేము అప్పుడు అన్ని కుండలే, అన్ని కుండలోనే. ఇదో మీ దండిగా వేస్తాను అంటే ఎన్ని వేస్తాను? గంపలు ఉడకబెట్టాను కొద్ది వేస్తాను. ఇగో ఎసురు పోతాను చూడు. కానీ మీరు గంపలు ఉడకబెట్టాను అంటే తింటా అండి. మటనాడు ఉన్నా కానీ గుద్దలు కాలి బాగుంది. బాగా కాలితే అవి తింటుంటే అన్నం లేదు కదా. ఎసురు కాగుతామా పోసేది అయితే ఎసురు కాగుతా కాల్చు కొట్టు పెట్టి అయితే చేప ఎసురు కాగితే మళ్ళీ బేస్తాం. సో అది అంటే దీన్ని ఇట్లా పెట్టుకొని కొద్దిసేపు ఎసురు కాంచుకోవాలా. ఒకవేళ లేదు తక్కువ అనేది కంటే మీరు అట్లే నీళ్ళల్లో వేసేసుకొని పెట్టుకోవచ్చు. ఉప్పుకేసినట్టు నీళ్ళలో అయినా వేసుకోవచ్చు, డైరెక్ట్ అయినా వేయచ్చు. ఇట్లా నానబెట్టినవి అట్లా. అవును, నానబెట్టుకోవాలి. అంటే ఏంటంటే నానబెడితే కొంచెం మెత్తగా అవుతాయి, లేదంటే చాలా టైం పడుతుంది. కుక్కర్లో గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని ఏమైనా చేసుకున్న కొన్ని కొంచెం 2-3 గంటల ముందు నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి అనమాట. ఉడుకుతాయి నాయన, అంతే. నాణ్యత వేసి అట్టేసుకునే సరిపోతుంది. కాదు జేజీ, ఇప్పుడు మీరు అంటే మధ్యాహ్నం అన్నం లేకుంటే ఎక్కువ చేస్తున్నారా ఈ గుగ్గులు? లేకపోతే ఎట్లా దేనికోసం గంపలు ఉడికేస్తున్నారు? ఏంటి తిన్ను లేక నాయసు, ఇయేమో తక్కువే నాయసు. అప్పుడు ఇయేమో పాచము పూర్ణము పండుతానే వేసుకుంటా అన్నారు ఏడ పతలాగా. ఇగో ఇయ్యే నాయసు అలసంద గుగ్గుళ్ళు ఉడకబెట్టుకునేది, తిరవాతకి వేసుకునేది. ఒకవేళ బెల్లం తెచ్చుకుంటే రుబ్బుకుండేది పూర్ణం. దాంట్లో పూర్ణము రుబ్బుతండ్రి ఎక్కువైతే 3-4 సరిపోతుంది. ఇట్లా ఉడకబెట్టి వడపోసి రోట్లో పోసి బెల్లం వేసి గుంటికేసి శివరాత్రి పండుగ వచ్చి దుబ్బి ఇంతంత గుంటలు కడతాంటివి. ఉంటలు కడతాండి పున్న గుంటలు ఇంతంత గుంటలు కడతాంటివి. ఈ శివరాత్రి పండుగ పోయినా కానీ పార్ణం నాడు మరుసనాడు కూడా ఉంటాయి. ఉంట కడితే బూజు పట్టదా? మన ఆడబెడతానులే, గాలికి పెడతానులే, గంపలే మళ్ళీ గిన్నెలు కూడా గంపలే పేపర్ పరిచి ఫ్రిడ్జ్ గాలికి అట్టబండలు అందు ఉంటానులే. అట్లా గాలికి పైన బట్ట కప్పేది, అట్లా గాలికి
బట్ట పెట్టి కాకపోతే అట్లా ఉంటాయి 3 నెలలే చెడిపోదు. పంచన అట బండలో గూళ్ళో అట అదంతా పెట్టుకుంటా అంటే 3 నెలలే చెడిపోదు. అది 3 నెలలు తింటాండ్రి. 3 నెలలు అది కానీ ఉలవపున కానీ చెడిపోదు నాగేసి. మళ్ళీ ఇది మటుకు చెడిపోతుంది. ఇదైతే చెడిపోతుంది, ఉలవపురం అయితే చెడిపోదు. ఉలవపున 3 4 నుండి ఇప్పుడు పిద్దులోనే కాదు పక్క నుండి చెడిపోదు. ఉలవతైతే చెడిపోదు. వీలైతే ఉలవపురం ఎప్పుడన్నా చేయిస్తాను. లేవు ఇప్పుడు ఏడ ఉలవలు కావాలంటే చాలా దూరం పోవాలా, ఇప్పుడు దొరకడం కష్టమైంది అనమాట. ఇప్పుడు కరెక్ట్ గారు ఏమి తింటారని నువ్వు ఎన్నులో అంటే ఏ మైదానం అటు ఉడకబెట్టించుకున్నారు నాతో. శనగలు కట్టెలు పెట్టి రుబ్బించుకున్నారు పూర్ణం. నీడు పండిండి అందరికి పెట్టిండే, మన కత్తలకు కూడా పెట్టిండే, వీటికి పెట్టిండే. గ్యాస్ ట్రబుల్ షుగర్ బీపీ ఉండే వాళ్ళు తింటారు. అయ్యే బెల్లం కుదు బెల్లం ఉలవలు చేస్తాం. ఏం పత్యం ఉలవలు తినొచ్చులే. ఇది శనగలు, ఈ శనగలే ఈ శనగలు కొంచెం తింటారు, తట్టుకోలేక కొంచెం తింటారు అనుకో. షుగర్ ఉన్న వాళ్ళు అయితే గ్యాస్ ట్రబుల్ ఉండే వాళ్ళు కష్టం కొంచెము. గ్యాస్ స్టవ్లు మళ్ళీ గ్యాస్ స్టవ్లు షుగర్ ఉన్న వాళ్ళకి ఇది కొంచెమే. అంత తిన్నా కానీ ఉలవైతే తినచ్చు. ఉలవల్ది అయితే ఉలవల్లి అలసందల్ది తినచ్చు, అదేం సంబంధం లే. ఉలవల్లి అలసందాలి అటాటి ఏం తినచ్చు. శనగ తింటే ఎక్కువే నాగేసు. నాకు ఎప్పుడన్నా ఉంది కదా అట్ట నోట్లో మైసూరుపాకు ఏందన్నా పాశము తింటే గినా అది ఇంకా అరగదు అన్నమాట. అట్టనే ఉంటుంది, తగినట్టు చూసుకొని తినాలా అంతే. ఇప్పుడు మీరు పిల్లలకు ఆకలి తీయ పెడతాండ్రా ఎక్కువ? పిల్లలు ఏడుతుంటారు ఏంటి అన్నా పెడతాం, ఇట్లాంటివే పెడతాం ఇంట్లో. ఏంటన్నా బొరుగులో పప్పు గింజలో శనక్కాయ తనాలో ఇవి చేసుకునే కొద్దియో. అంగల్లో పోతే అంగళ్ళకి ఏడితే గింజలన్నా పెట్టాలి. వాళ్ళు అంగడలు ఏంటి బొరుగులు పప్పులు బిస్కొత్తులు ఆ మూడే తింటాను. నాగే అంగళ్ళల్లో కూడా ఏంటి ఉండాలి. అప్పుడు అంగల్లో కూడా అమ్మేవాళ్ళు కాదు. ఈ చాక్లెట్ ఈక్రెట్ అట్టాటిలే ఏమో దొరుకుతాయి. మరి ఏం దొరుకుతున్నాయి అంగళ్ళల్లో అప్పుడు? బొరుగులు పప్పులు బిస్కోతులు అంతే. నిమ్మపులు తెల్ల నిమ్మపులు ఇప్పుడు ఉన్నాయి చూడు అన్నం. నిమ్మని అడిగితే లేవన్నారు. నిమ్మపులు ఇస్తాండి సన్న ఎర్ర కోడి ముక్కలు అన్నట్టు ఉంటాయి చూడు నిమ్మపులు. చక్కెర గుండ్లు దొరుకుతున్నాయి. చక్కెర గుండ్లు దొరుకుతాయి. దానిలకు లెక్క లేకుంటే మీరు గింజలు లేకుంటే పిల్లలు గింజలు పెట్టే పోతాండి. యాది లెక్క పంపించండి. నేను కురాకులు కొబ్బరి పప్పులు అట్లాంటి కావాలని అంటే అవి లేకుంటే దిగుబాటు కాదంటాడు. మీ అబ్బా దొంగ పోయి తెచ్చేది కురాకులు ఉండేది. మా బైరెడ్డి పిల్లం బయన్న అంటాను కురాకులు ఉంటే బాగున్నాయి అంటాను. అది అవి వేయకుంటే బాగుండదు. ఏవి పప్పులు కానీ కొబ్బరి కానీ అయితే తేకుంటాం కదా లెక్కేడు. మీ అబ్బా పాడాను పోతే ఆ పాడే అమ్మేదిలే తినేది. ఎన్నడో వారానికి కొన్నాడు ముద్దులు ఆయన సాయిబులు ఆయన వచ్చే పూస షేరు వచ్చేసి ₹1.50 సచ్చానంటే ₹2 ఎన్నపూస పచ్చిది ఎన్నపూస తుంచకపోతారు. అప్పుడు వచ్చే ఒక ₹5-6 వస్తుంది వారానికి. అదే సంసారానికి అంతా అంతే ఏమన్నా కాబట్టి. లేదా అబ్బిచ్చేవాడు కాదు లెక్కే. ఏడు మరి అబ్బాయిడు ఎవరు అందరూ ఈరమ్మ గారు మాట కాఫీ కంచుకుంటాను భీమునోళ్ళు. చిన్న ఆయమ్మ పారి ఈయమ్మ పారి బోధావుతాను చెంబులు గుర్తులే బెల్లం తెచ్చేది. ఇంటికాడిన వాళ్ళు తాగింటే మళ్ళీ ఎట్టుకొని వచ్చిన వాళ్ళు లేదనేది. ఆయమ్మ నాకు కాఫీ లేదని గింజలు పెట్టినప్పుడు అంత బెల్లం తెచ్చి ఆయమ్మ కొట్టుకునేది వేసుకునేది పోయింది పాలు పోసుకొని. అట్లా కొట్టేసుకొని తినడము. బెల్లం వేయడము ఎసురు పెట్టుకొని పాలు ఉంటానులే. అది కాపొడి వేయడము తాగడం. లింగాటి చెంబుకి లచ్చవన్న చెంబుకి లచ్చవన్న పెండ్లాం ఈరమ్మ బాలమ్మ పిల్లలందరూ చెమ్మలు అందరు అట్లా తాగుతాండ్రి. అరే కాగిందా చేసి ఇప్పుడు ఎసురు? కాగిందిలే కాగింది వచ్చాలి అట్లా ఎసురు కాగబెట్టుకొని వేసుకోవాలా? డైరెక్ట్ వేసుకోవచ్చు కానీ చల్లనీళ్ళు వేస్తే కొంచెం సుక్కుల్లాగా అట్లా అవుతుంది. అంతే కొంచెం ఎసురు అట్లా కాగబెట్టేసుకొని వేసుకొని అంటే మామూలుగా చెరవలు వేస్తుంటే ఇప్పుడు పైన బయట గాలి విపరీతంగా గాలి పెడతా ఉంది, పెట్టడానికి లేదు. అందుకని మేము కూడా కుక్కర్లు వేస్తున్నాం. అంటే పల్లె పద్ధతి కాకుండా టౌన్ పద్ధతి నేర్చుకున్నామట. మా చేస్తూ కూడా నేర్పించేసినాము. సో కుక్కర్లో ఒక 3 విజిల్లు పెట్టి జంప్ చేసి లేకపోతే అట్లే పెట్టేస్తావా? 3 పెట్టుకోను. మూటుకు ఇది ఈజీలో చెప్పు చూపాలా వాళ్ళకు. 3 విజిల్లు వేసేంత వరకు పెట్టేసుకొని మళ్ళీ ఉప్పు వేసుకోవాలి కదా. విజిల్లు 3 వేసుకొని తీసేసి మళ్ళీ ఉప్పు వేసుకోవాలి. ముందు ఉప్పు వేసేవి ముందు ఉడకవు నాగేసు. ముందు ఉప్పు వేసే ఉడకవు. 2, 3 రానిచ్చి తీసి దానికి తగినట్టు అంత ఉప్పు వేసి మళ్ళీ 2 సేపు అట్నే శాఖం పెట్టినా పట్టుకుంటాయి, ఈజీలు వచ్చినా పట్టుకుంటాయి. అట్లా మళ్ళీ విజిల్ వేస్తే సరిపోతుంది. ఓకే.
ఉడకటాలే ఫ్రెండ్స్. ఒక 5-6 విజిల్లు పెట్టేసుకొని, ఎందుకంటే శనగలు కదా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. సో ఒక 5-6 విజిల్లు, మరీ ఎక్కువ వేస్తే పప్పులాగా అయిపోతాయి. ఒక 5-6 విజిల్ వస్తే తీసేసి దాంట్లో ఉప్పు వేసి మళ్ళీ ఇంకొక విజిల్ అయినా పెట్టుకోవచ్చు, లేదా అట్లే కొద్దిసేపు ఆ హీట్లో పెట్టినా సరే అది ఉంటుంది. అట్లా కొద్దిగా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒక్క విజిల్ అట్లా పెట్టేసుకొని దాన్ని వడబోసుకోవాలి. సో దాన్ని ఆ వడబోసిన తర్వాత పెట్టుకొని తింటే బాగా రుచిగా ఉంటాయి. లేదంటే అట్లయినా అది ఉప్పుగా ఉంటాయి. మనకు ఎక్కువ గుళ్ళల దగ్గర పెడుతూ ఉంటారు కదా. ఇట్లా అంటే ఒక విజిల్ వేసి తీసేసినాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అట్లా బొక్కల గిన్నె పెట్టేసుకొని వడవేయాలి. యాక్చువల్గా మా జేజీ అయితే పూర్వకాలం గంప పెట్టి గంపలో పోసేవాళ్ళు అనమాట. ఇప్పుడు దండిగా లేవు కదా, అన్ని తినేవాళ్ళు కూడా లేరు కాబట్టి బొక్కల గిన్నెలో వడవేసుకోవాలి. సో దీనిలో తిరవాత పెట్టుకొని, అంటే మన పప్పుకేసిన తిరవాత వేసేసి దీంట్లో వేసేసుకుంటే చాలా అంటే రుచిగా ఉంటాయి, కొద్దిగా ఆయిల్ తగిలితే. లేదు అనుకుంటే అట్లయినా తినేయచ్చు, బాగుంటుంది. ఎట్లయినా చేసుకోవచ్చు. సో అంతే, అట్లా వడవేసుకొని ఇంకా తిరవాత వేసుకొని అయినా అట్లే తినేయచ్చు. కానీ పెట్టు తొందరగా, మంగళ 2 మనుషులు కావాలా? ఇక్కడ ఉండదు, నాకు అన్నది 2 విజులు రావాలి. ఇది ఫ్రెండ్స్ గుగ్గుళ్ళు. వీడియో అయినా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో కింద రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. పెట్టినారు ఇంకొని పెట్టించుకున్నా. జేజీ బాగా టైం వేస్తా అనమాట. కూర్చో. నువ్వు తిను.